నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సమతా సబ్ కమిటీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా తరుణి సంస్థను సందర్శించింది. సామాజిక కార్యకర్త మమతా రఘువీర్ స్థాపించిన తరుణి పోక్సో బాధిత బాలికలకు మద్యం, మొబైల్ ఫోన్ వ్యసనాల బారిన పడ్డ మహిళలకు పునరావాసం కల్పించే ప్రభుత్వేతర సంస్థ. చైతన్యపురిలో ఏర్పాటు చేసిన తరుణి శాఖ పనితీరును హైదరాబాద్ సమతా సబ్ కమిటీ సభ్యులు, తెలంగాణ సమతా సబ్ కమిటీ కో కన్వీనర్, హైదరాబాద్ జిల్లా జేవీవీ కమిటీ గౌరవాధ్యక్షురాలైన పి రజని ఆధ్వర్యంలో పరిశీలించారు. మమతా రఘువీర్ తమ సంస్థ కార్యకలాపాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా అంకెల మావయ్య చంద్రయ్య చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇకపై ఎవరిని చెప్పినా గుడ్డిగా నమ్మమని, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా తర్కిస్తామని పిల్లలు మామయ్యకు మాట ఇచ్చారు. సమతా సబ్ కమిటీ సభ్యురాలు సుచిత్ర నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ కూడా పిల్లలను ఉత్సాహపరిచింది. చివరిగా హిప్నోథెరపిస్ట్ ఆర్జే స్వాతి కండక్ట్ చేసిన మోటివేషనల్ సెషన్ పిల్లలను అమితంగా ఆకట్టుకుంది. సమతా సబ్ కమిటీ ప్రతిరోజు నిర్వహిస్తున్న ఆన్లైన్ స్టడీ హాల్లో తమ పిల్లలను కూడా జాయిన్ చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా బాలికలు తయారు చేసిన గాజులు, బ్యాగులు, కుకీలను సమతా సభ్యులు కొందరు కొనుక్కున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమతా సబ్ కమిటీ కన్వీనర్ విమల, కో కన్వీనర్ రజని, హైదరాబాద్ సమతా సబ్ కమిటీ కన్వీనర్ శాంతి, కో కన్వీనర్ సుచిత్ర, సామాజిక కార్యకర్త శ్యామల, ఇంకా సమతా సభ్యులు శివలక్ష్మి, రేణుక, సక్కుబాయి, మహేశ్వరి, శరణ్య, మౌనిక, స్వాతి, జేవీవీ సభ్యులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.